భారీగా పోలీసుల మోహరింపు భారీ ఎత్తున బ్యారికేడ్ల ఏర్పాట్ల మధ్య ఉండవల్లిలో భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. పెద్ద ఎత్తున బలగాలను మోహరించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, ప్రస్తుతం పరిస్థితి ఏంటి? బ్యారికేడ్లు పోలీస్ బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ ఎటువైపు దారితీస్తోంది? అక్కడ ప్రస్తుతం ఏ విధమైన పరిస్థితులు నెలకొన్నాయి? అప్డేట్ చెప్పండి. హరి, రాజధాని ప్రాంతంలో భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇందులోనే భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ ఈపీటీఆర్ఐ సంస్థ చేస్తూ ఉంది. అయితే ఈ ప్రజాభిప్రాయంలో పెట్టిన వివాదాస్పదం అవుతుంది. సర్వే సామాజిక ప్రభావ అంచనా అనే ఒక సర్వే చేస్తారు భూసేకరణకు ముందు. ఆ సర్వే చేయకుండానే ఈపీటీఆర్ఐ సంస్థ ప్రతినిధులు ఎక్కడో చెట్టు కింద కూర్చుని ఇవే గ్రామస్తుల అభిప్రాయాలంటూ ఒక నోట్ తయారు చేశారు. దాంతో ప్రతి గ్రామంలో వివాదం. రైతులు తమ అభిప్రాయాలు తీసుకోకుండా మీరే అట్లా ఓన్ గా లిస్టు తయారు చేస్తారంటూ ప్రతి గ్రామంలో ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ రోజు ఉండవల్లి గ్రామానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నారు. దీనిపైన కూడా రైతులు ఆందోళన చేస్తున్నారు. గత నెలలో ఇటువంటి మీటింగ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. అందులో ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండానే చెట్టు కింద ఈపీటీఆర్ఐ ప్రతినిధులు కూర్చుని ఇదే ప్రజల అభిప్రాయం అంటూ ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఆ సభలో దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. గ్రామస్తులంతా దాన్ని వ్యతిరేకించారు. మళ్ళీ మీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటింటికి తిరిగి ఖచ్చితంగా మీరు ఈపీటీఆర్ఐకి సంబంధించిన ప్రతినిధులు ఇంటింటికి తిరిగి ప్రజాభిప్రాయాలు తీసుకోవాలని ఆ రోజు సమావేశం వాయిదా వేయడం జరిగింది. ఆ సర్వే జరగకుండానే మళ్ళీ ఈ రోజు సమావేశం ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించిన సమావేశం జరుగుతూ ఉంది. అయితే రైతులు ఎక్కడ అల్లరి చేస్తారో, ఎక్కడ తమ మీద దాడి చేస్తారో అంటూ పోలీసులు భారీ స్థాయిలో పోలీసులు మోహరించడం జరిగింది. దాంతో పాటుగా రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు ఎక్కడ జరగలేని విధంగా డయాస్ కి ప్రజలకి మధ్య పెద్ద బారికేడ్లు అయితే నిర్మించడం జరిగింది. దీనిపైన రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము పాకిస్తాన్ లో ఉన్నామా, ఇండియాలో ఉన్నామా, పాకిస్తాన్ ఇండియాకి మధ్య బోర్డర్ ఎట్లా ఉందో అట్లా కట్టారు. ప్రజా అభిప్రాయ సేకరణ చేయడానికి ఇలాంటి పద్ధతి ఏంటి అంటే ఆగ్రహిస్తున్నారు. దీంతో పాటుగా భూసేకరణ చట్టాన్ని పూర్తిగా తొంగలో తొక్కి ప్రభుత్వం తమ దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు మండిపడుతూ ఉన్నారు. పూర్తిగా రైతులు ఏదైతే చట్టపరంగా ఏ ప్రశ్నలు అడుగుతున్నారో వాటికి సిఐడి అధికారులు కానీ ఈపీటీఐ అధికారులు కానీ సమాధానం చెప్పలేకుండా ఉన్నారు. హరి, ఓకే, మీరు చెప్పినట్టు ప్రజాభిప్రాయ సేకరణ అంటే అది స్వచ్ఛందంగా జరగాల్సిన అవసరం ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా స్వేచ్ఛతో బయటకు వచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పాల్సిన పరిస్థితి నెలకొల్పాల్సిన బాధ్యత ప్రభుత్వాందైన నేపథ్యంలో ఇలా పోలీసుల పహారా మధ్య బ్యారికేడ్లు నిర్మించి తీసుకోవటం ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? ప్రజలతో మీరు మాట్లాడడం జరిగింది అక్కడ స్థానికులతో? అశోక్, మాట్లాడడం జరిగింది. ఈ ఉండవల్లి గ్రామానికి సంబంధించి భూసేకరణ నుంచి బలవంత భూసేకరణ ప్రభుత్వం చేపట్టాలని నిర్ణయించింది. వీళ్ళంతా 85% మేము మా భూములు ఇవ్వము అని దాదాపు 6 నెలల నుంచి చెప్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం ఎట్లా అయినా సరే వీళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కోవాలన్న ఒక ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈపీటీఆర్ఐ సంస్థను రంగంలోకి తిప్పి తప్పుడు సర్వేలు చేస్తున్నట్టు తప్పుడు రిపోర్ట్లు సృష్టించి వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. దీనిపైనే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా అభిప్రాయాలు తీసుకోకుండా తీసుకున్నట్లే మీరు రికార్డు తయారు చేసి మా దగ్గర నుంచి భూములు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపిస్తూ ఉన్నారు. అయినా ప్రజాభిప్రాయ సేకరణ చేసేటప్పుడు పోలీసులు ఎంత భారీ స్థాయిలో పోలీసులు ఎందుకు, బారికేడ్లు ఎందుకు, స్వచ్ఛందంగా ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. కాబట్టి ఇదేంటి పరిస్థితి అంటూ రైతులు సభలోనే అధికారులను నిలదీస్తున్నారు. హరి, ఓకే అశోక్.